హలో గాయ్స్, వెల్కమ్ టు ఎంజాయ్ గేమర్ యూట్యూబ్ ఛానల్. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడే నేను గిఫ్ట్ ఓపెన్ చేశాను. నేను ఎందుకంటే చాలా రోజులు పెట్టట్లేదంటే నేను సమ్మర్ హాలిడేస్లో నా ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. ఫోన్లో ఇప్పుడు అడుగుతున్నాను కదా, అలా కొన్ని రోజుల తర్వాత అలా వస్తూనే ఉంటాయి వీడియోస్. ఇప్పుడు సుహాస్ నేను అప్డేట్ చేస్తాను. ఈ గేమ్ పేరు క్రికెట్ లీగ్. ప్లే స్టోర్లో ఉంటుంది, ఇంకా యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. నేను వీళ్ళందరినీ అప్డేట్ చేస్తాను. దీంట్లో నేను 2 మ్యాచ్లు ఆడబోతున్నాను గాయస్. 2 మ్యాచ్లు నేను ఆడేటప్పుడు అన్నీ ఎలా గీయాలి, ఎలా చేయాలి అన్నీ చెప్తాను. ఇప్పుడు రివార్డ్స్ అన్ని క్లైమ్ చేసిన తర్వాత చెప్తాను గాయస్. ఫోన్లో అంటే ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి గాయస్, నాకు ఇన్ని మంది వచ్చారు. అప్డేట్ చేద్దామా? వద్దులేండి, డబ్బులు లేవు. మళ్ళీ వెళ్దాం, సున్నలేదు చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు లేవు. టీమ్ దగ్గర కాదండి, టీంలో 2 మంది ఉన్నారు బౌలర్స్. వీళ్ళందరూ భాస్కర్, సుహాస్, ఇంకా లక్ష్య ఉన్నాడు. ఇక్కడ ఈ షాపు, మనం షాప్ ఇది కబాలిని పెట్టుకున్నాం అంటే వేస్ట్. ఇక్కడ రివార్డ్ ఉంది, ఇప్పుడే చూసాను. 5 డైమండ్స్ ఇచ్చాడు. ఆడదాము. దానికంటే ముందు ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇది కంప్లీట్ చేసేద్దాం, పర్లేదు చేసేస్తాను. ఓ గాయస్, రివార్డ్స్ రాలేదు గాయస్. పర్లేదు, 10th అప్డేట్ అయ్యాడు భాస్కర్. కొద్దిగా దగ్గులా ఉంది, అందువల్ల నేను కొద్దిగా లేట్ అయింది. ఓకే, ముంబై 200 మ్యాచ్ ఆడుతున్నాను గాయస్. ఇంట్లోని బౌలింగ్ ఇస్తాడు, మనది బౌలింగ్ గాయస్. బౌలింగ్ ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు మనం బాల్ పాయింటింగ్ లెఫ్ట్ సైడ్ వెళ్దాం. నేను కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళి లక్ష్యం ఎంచుకుంటున్నాను. ఇది ఎల్లులో పడినట్టు చూద్దాం గాయస్. పర్లేదు, ఎల్లులో పడింది. ఓకే, వేద్దాం. వేస్తున్నాడు. ఎస్ గాయస్, మిస్ అయ్యింది. వేద్దాం గాయస్, లేకపోతే యార్కర్ వేద్దాం. యార్కర్ పెట్టాను. దీనికి గ్రీన్లోకి వెళ్ళాలి గాయస్. యార్కర్ పెట్టేటప్పుడు గ్రీన్లో పెట్టేటప్పుడు ఈ మ్యాచ్లో మాత్రం నేను బౌల్ చేస్తాను గాయస్. చేద్దాం. ఓకే, బాబ్ అడ్డు పెట్టాడు. నాకు తెలిసి ఇక్కడ 2 రన్స్ ఇస్తాడేమో గాయస్. 2 రన్స్, అదే 2 రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఫుల్ వార్కర్ వేద్దాం అనుకుంటున్నాను. వేస్తున్నాను వార్కర్ కాబట్టి గ్రీన్లో పెడదాం. గ్రీన్లో పెట్టిన తర్వాత నాకు వెళ్తాడు కదా, బౌల్డ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అబ్బా, లేపాడు గాయస్. క్యాచ్ కూడా లేదు. 1 రన్ అనుకుంటున్నాను నేను. అది 1 రన్ ఇచ్చాడు. పాయింటర్ కొద్దిగా వెనక్కి తెచ్చి గ్రీన్లో పెడదాం గాయస్. సరిపోద్ది, గ్రీన్లో పెడుతున్నాను. మళ్ళీ పొజిషన్ కూడా చేంజ్ అయ్యాను. ఓకే, గ్రీన్లో పెట్టాను. అబ్బా, లేపిడుగా. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా 1 రన్ అనుకుంటున్నాను. అది 1 రన్ ఇచ్చాడు. ఇప్పుడు చిన్న స్లైడ్ ఇద్దాం పక్కకి. వేసిన తర్వాత ఇది కూడా గ్రీన్లో పెడదాం. ఇది సరిపోద్ది, గ్రీన్లో పెడతాను. ఇది అలా కాదు గాయస్, రెడ్లోకి వెళ్తే నో బాల్ వేస్తాడు. ఈ పొజిషన్ కూడా చేంజ్ అవ్వలేదు. అది గాయస్, మిస్ అయింది. ఈ బాల్ నేను బౌల్ చేస్తే మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా యార్కర్ వేసి గ్రీన్లో పెట్టాను. ఓకే ఓకే, బౌల్డ్ ఎస్ గాయ్స్, బౌల్డ్ చేశాను. మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కొట్టుకోవాలి. ఇప్పుడు నాకు 5 రన్స్ కావాలి వెళ్ళడానికి. అవును గాయ్స్, ఇలా లాగుతా చాలు మనం కొట్టడానికి. ఓకే వచ్చిందంటే 2 కానీ 3 కానీ 1 కానీ రన్స్ వస్తాయి గాయ్స్. పర్ఫెక్ట్ వస్తే 6. ఒకసారి పర్ఫెక్ట్లోనే 4 కూడా వస్తాడు. అంటే ఇవ్వండి, ఇప్పుడు 3 ఇచ్చాడు కదా. మనం గెలవాలంటే ఇప్పుడు 2 రన్స్ కావాలి ఇంకా. అదిగా నాకు తెలిసి 2 ఇస్తాడు అనుకుంటున్నాను. అది గాయస్ 3 ఇచ్చాడు. మనకి 3 ఇస్తాడు కన్ఫామ్. అది మాత్రం కన్ఫామ్. సారీ, 2 ఇచ్చాడు. మనం గెలుస్తాం. ఇంకొన్ని మిస్టేక్స్ అవుతాయి గాయస్, పర్లేదు, ఏమనుకోకండి. 200 మ్యాచ్ ఆడాం కదా, ఇప్పుడు 500 మ్యాచ్ ఆడదాం గాయస్. మాకు ఎపిక్ ప్యాక్ వచ్చింది గాయస్. ఓకే, మనకి ఇవన్నీ ఎందుకు, మనకి అన్లాక్ చేద్దాం. ఇది టైమింగ్ ఇస్తాడు కదా అలాగో. ఓకే, ఇప్పుడు మనం ప్లే నొక్కుదాం. ఈసారి నాకు 2000 రూపీస్ మ్యాచ్ రాలేదు ఇంకా.
నేను సిక్స్లు వేద్దాం అనుకుంటున్నాను గాయస్. మళ్ళీ మనకి బౌలింగ్ ఇచ్చాడు కదా ఫస్ట్, పర్లేదు. ఈ మ్యాచ్లో పాయింటర్ కొద్దిగా వెనక్కి పెట్టి లక్ష్యం నంచుకొని పొజిషన్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి చేంజ్ అవుతాను. అవి ఇప్పుడు ఇది గ్రీన్లో పెడతాను. ఛాన్స్ ఉంటుంది అవుట్ అవ్వడానికి, కాదు క్యాచ్ అవుట్ అయినా అవ్వడం ఉంటుంది గాయస్. 4 అవ్వలేదు, 2 రన్స్ బ్యాక్కి వెళ్ళిందా. 2 వచ్చింది కదా, పర్లేదు అలాగే పెడతాను. ఇప్పుడు ఎల్లోలో ఆడతాను, ఎల్లోలో పెట్టడం అంటే ఎల్లోలో వచ్చింది. ఇప్పుడు వేద్దాం గాయస్. 6 గాయస్, 8 పర్లేదు, మనం 8 ఎందుకు కొట్టలేం కానీ మళ్ళీ అలాగే మనం పొజిషన్ చేంజ్ అయ్యి ఆర్కర్ వేద్దాం. ఇది నాకు తెలిసినంత వరకు ఎల్లోలో పెడదాం. చెప్పాను కదా ఆర్కర్ ఎల్లోలోనే వేయాలని. ఓకే బౌల్డ్ గాయస్, బౌల్డ్ కాదు గాయస్, 4 గాయస్, 4 గాయస్. తక్కేద్దాం, ఎందుకంటే వెనక్కి వేడదాం కొద్దిగా, అంటే సరిపోద్ది అనుకుంటా. ఇంకొద్దిగా వెనక్కి పెడదాం, వెనక్కి సరిపోద్ది. ఇప్పుడు ఇది ఎల్లోలో వేద్దాం. ఎల్లోలో పెట్టాను కదా, ఇప్పుడు ఏడు వస్తుందో తెలీదు గాయస్. గాయస్ సీటింగ్ గాయస్, ఇది ఆడి తలపై నుంచి వెళ్ళింది, పట్టుకోవచ్చు కదా. మళ్ళీ 4 వెళ్ళిపోయింది. అలాగే వేసి ఎల్లోలో పెడదాం మళ్ళా. ఈసారి బౌల్డ్ అవ్వాలి. పట్టి కొట్టేస్తున్నాడు గాయస్ ఇది గాయస్. 6 గాయస్. ఈయన గేమ్ ఎక్కించిన దగ్గర నుంచి ఎంత స్కోర్ ఎప్పుడు ఇవ్వలేదు కూడా. ఇప్పుడు వెనక్కి పెట్టి వందలేండి, పక్కన పెట్టేద్దాం. ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ పెడదాం, మనం కూడా చేంజ్ చేద్దాం. గ్రీన్లో పెడుతున్నాను, ఇది గ్రీన్లో పెడుతున్నాను. ఇప్పుడు 8 వస్తుందో తెలియదు గాయస్. 4 క్యాచా గాయస్, 4 గాయస్. భయం వేసేస్తుంది గాయస్, ఆడగలనా లేదని. ధైర్యం తెచ్చుకొని ఆడతాను గాయస్. మీ సపోర్ట్ ఉన్నంత నేను ఓడిపోను. అలాగే ఈ మ్యాచ్ ఓడిపోను కూడా తెలియదు. గట్టి కొట్టడం ట్రై చేద్దాం. సైడ్కి కొడదాం. సైడ్కి బాస్కెట్ ఫాస్ట్ బౌలర్ అంట. ఆ టైం అయిపోతుంది. అబ్బా వేస్తాడు గాయస్. ఓకే అంటే పర్లేదు, 2 వేస్తారు అనుకుంటున్నాను. ఓకే వస్తే 2 గాయస్. గాయస్ భయం వేసేస్తుంది గాయస్, గెలుస్తాను వెళ్ళాలని. ఇప్పుడు మనం గట్టి షాట్లు కొడితే కానీ వెళ్ళాం. ఓకే 6 దేవుడా, 6 రావాలి దేవుడా అనుకుంటున్నాను. 6 కొడదామని. ఆడేసే బౌలింగ్ బాగుంటే 6 కొట్టేస్తాను గాయస్. అది గాయస్ పర్ఫెక్ట్ వచ్చింది, 6 కొట్టాను. అది గాయస్ 8 రన్స్. ఆడికి 2 బాల్స్కి 8 రన్స్ వచ్చింది, నాకు 2 బాల్స్కి 8 రన్స్ వచ్చాయి. ఓకే ఇప్పుడు బౌలింగ్ వేసాడు. గుడ్ అంటే పర్లేదు, అంటే నేను బేగ వదిలేసాను అందులో. 2 వేసాడు గాయస్. 10 రన్స్, ఇంకా 16 రన్స్ కావాలి గాయస్ గెలడానికి. గాయస్ హ్యాట్రిక్ రావాలి, 6 హ్యాట్రిక్ రావాలి, రాకపోతే అవుట్ అయిపోతాను. వేస్తున్నాడు, 6 కొట్టాలి. పర్ఫెక్ట్ గాయస్ 6. ఇంకా ఒక 6 కట్టి ఇంకో 4 కొట్టేస్తే గెలిచేస్తాం గాయస్. 6 మళ్ళీ 6 కానీ 4 కానీ 6 కానీ 4 కానీ రావాలి. చేద్దాం. ఓకే సరిపోద్ది అనుకుంటా. అది గాయస్ 6 గాయస్. ఇంకా 4 రన్స్ కొడితే విన్, లేకపోతే 6 కొడదాం. హ్యాట్రిక్ 6 అవుతుంది. హ్యాట్రిక్ 6 రావాలి. 6 గట్టి లాగుతాను గాయస్. అది ఓడిపోతున్న ఏడిపోయిన కూడా తెలియదు. ఓకే సుహాస్ ఆఫ్ స్పిన్నర్లతో నేను ఆడలేను గాయస్. గెలుస్తాను గాయస్. గాయస్ విన్ అయితాను గాయస్. హ్యాట్రిక్ 6 కొట్టి విన్ అయ్యాను. చెప్పాను కదా గాయస్, మీరు ఉంటే నేను ఎప్పుడూ ఓడిపోయాను. అది నిజమైంది గాయస్. ఓకే కంటిన్యూ. ఓకే గాయస్, బాయ్.